ऋषिकेदेवतेयाज कृष्णमादिगुरुस्तुतं श्रीनिवासकृपापात्रं वेङ्कटादिगुरुं भजे वाधूलालसञ्जातं सङ्गाजादिगुरुस्तुतं श्रीमन्नारायणसतीशन्द्रमादिगुरुं भजे आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सन्नद्धगवती खड्गे चापबाणसिधारिणे तिष्ठन्ममाग्रदो नित्यं नमं वात्सलक्ष्मणः बुद्धिर्बलं निरोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमात् स्मरणात् भवेत् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां यग्रीवमुपास्महे विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयार्तिं देवतां शरण्यं देवं यग्रीवमहं प्रपद्ये श्रीविष्णुचित्तकरुणन्दनकल्पवल्लीं श्रीरङ्गराजनिजन्तनयोगदर्श साक्षात् क्षमां करुणया कमलाभिवान्यां गोदामन्यशरणं शरणं प्रपद्ये नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारास्यं त्वं श्रुतिशतस्य रचितमध्याप्यन्ति सोच्छिष्ठायां सृजनिगणितं व्याभरात् पुत्रभुङ्क्ते गोदातस्यै नमैदमिदं भुजे वस्तु भूयः अन्नमयल्पदवयाण्डालरङ्गरक्कुमनुतिरुप्पावेदल्पदे निशियालपाडिक्कुडत्तालर्पामाले पूमाले चुडिक्कुडत्ताले चुडिक्कुडत्तकर्कुडे तल्पावे पाडियरडवल्लवलपदियाय नाडनीर वेङ्कटवर्गमध्यन्निमात्तुन्नाङ्गडवावन्दमेनगु अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमन्नारायणो शरणं प्रपद्ये श्रीमते नारायणाय नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रजं सर्वपापेभ्यो मोक्षयिच्छामाहित आण्डाळ्नाचमादित्य तिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलारा ధనుర్మాస వ్రతం లోపల గోదమ్మ తల్లి నిన్నటి రోజు ఆ పాల కడలి లోపల శయనించి ఉన్నటువంటి ఆ వాసుదేవుణ్ణి వ్యూహ వాసుదేవుణ్ణి మనము పరమాత్మ యొక్క శ్రీచరణాలనే ఆశ్రయించాలి, వాటిని మనం కీర్తించాలి అని అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది కీర్తనం. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్వానంతా కూడా ఆయన శ్రీచరణాలను మనము వైభవంగా కీర్తించాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క వ్రతంలో భాగంగా మనము చేయవలసినటువంటివి, చేయకూడనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ కూడా మనము అనుసరిస్తూ ఈ వ్రతాన్ని మనం పూర్తి చేయాలి అని చెప్పేసి నిన్నటి రోజు మనకు అమ్మవారు సూచించడం జరిగింది. ఇక ఈరోజు పరమాత్మ యొక్క విభవ అవతారం అంటే అప్పుడప్పుడు పరమాత్మ మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసమని పరతత్వాన్ని తన యొక్క తత్వాన్ని తెలియజేయడం కోసమని ఇక్కడ అవతరిస్తూ ఉంటారు. అలా అవతరించగా వచ్చినటువంటివే వామన, నరసింహ, రామ, కృష్ణ అవతారాలు. ఈనాటి పాశురం లోపల అమ్మవారు ఒకప్పుడు చిన్నగా ఉండి పెరిగినటువంటి వాడు అంటే సమస్తమైనటువంటి త్రివిక్రమావతారము, సమస్తమైనటువంటి విశ్వాన్నంతా కూడా తన పాద పద్మాల కిందికి తీసుకొని వచ్చి విరాట్ స్వరూపంగా ఉన్నటువంటి ఆ వామన అవతార వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని అంతా కూడా అమ్మవారు ఈనాటి పాఠశాలలో వివరిస్తున్నారు. మరి అమ్మవారు గోదమ్మ తల్లి చేస్తున్నవేమో శ్రీవ్రతము, ఆ యొక్క కృష్ణ పరమాత్మ గురించి చేరుకోవాలి అని, ఆయన తత్వాన్నంతా అనుభవించాలి అని, కృష్ణుని యొక్క కళ్యాణ గుణాలను కీర్తించాలి అని చెప్పేసి తెలియజేసిన ఆ తల్లి ఈరోజు మరి వామనావతారం గురించి తెలియజేస్తుంది. ఎందుకు వామనావతారం గురించి తెలియజేస్తుంది అమ్మవారు అంటే కృష్ణావతారాన్ని
కృష్ణావతారం లోపల ఆయన ఋషికేశుడు అని చెప్పేసి అంటారు. రాయబారానికి వస్తున్నటువంటి కృష్ణుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు తన యొక్క రాజ్యసభలో ఉన్నటువంటి అందరికీ కూడా, పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా తెలియజేశారు. ఈరోజు రాయబారానికి కృష్ణుడు వస్తున్నాడు కాబట్టి కృష్ణుడి పైన ప్రేమతోడు, మరే విధమైనటువంటి భక్తితోడు, వాత్సల్యంతో మీరు ఎదురేగి నమస్కరించి అలాంటి పనులు ఎవరు కూడా చేయకూడదు. ఎవరి స్థానాల్లో వాళ్ళే కూర్చోవాలి. ఎవరు లేవడం కానీ నమస్కరించడం కానీ చేయకూడదు అని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు. కానీ సమస్తము తెలిసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆయనకు ఋషికేశుడు అని చెప్పేసి పేరు ఉంది. అంటే ఋషికేశుడు అంటే సమస్తమైనటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా తన స్వాధీనంలోనికి తెచ్చుకునేటువంటి వాడు. కనుక ఎప్పుడైతే రాజ్యసభలో అడుగు పెట్టాడో కొంత సమయం అయిన తర్వాత మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు కృష్ణుడు. కొంత సమయం అయినాక చుట్టూ చూస్తున్నాడు అక్కడ ఉన్నవాళ్ళంతా దుర్యోధనుడు. చూస్తే అందరూ కూడా నిలబడి ఉన్నారట. చివరికి తను కూడా నిలబడి ఉన్నాడు దుర్యోధనుడు. ఆజ్ఞాపించిన వాడే దుర్యోధనుడు, ఎవరు కూడా లేవకూడదు అని. మరి అందరూ నిలబడ, భీష్ముడు, ద్రోణుడు, ఇతరమైనటువంటి కౌరవులు, సభలో ఉన్న వాళ్ళు అందరూ నిలబడ్డారు. దాంతోపాటు దుర్యోధనుడు కూడా నిలబడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే ఆయన ఋషికేశుడు కదా, ఆయన అడుగు పెడుతూనే సమ్మోహనాస్త్రంతో ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ ఒకరు అలా చూస్తూ లేచి నిలబడి చేతులు జోడించుకొని నిలబడ్డారు. అంటే సమస్తమైనటువంటి ప్రకృతినంతా కూడా తన స్వాధీనంలోకి తీసుకునేటువంటి వాటి, ఎవరైతే విరోధ భావం కలిగి ఉంటారో అలాంటి వారిని కూడా తన స్వాధీనంలో తెచ్చుకునేటువంటి వాడు. అంత గొప్పలైనటువంటి సమ్మోహన శక్తి కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసి తన సమ్మోహనాస్త్రంతో తన యొక్క స్వాధీనంలో తెచ్చుకుంటాడు. అందరినీ కూడా ఎత్తి ఆకర్షిస్తాడు. అదేవిధంగా వామనావతార వైశిష్ట్యం కూడా, వామనుడు కూడా దూరంగా వస్తున్నట. ఎక్కడైతే బలి చక్రవర్తి యాగం నిర్వహిస్తున్నాడో అక్కడికి రావాలి అనుకున్నాడు. అలా వస్తూనే దూరం నుంచే చూశారు, ఎవరో పొట్టి బ్రాహ్మణుడు వస్తున్నట్టున్నాడు అని బలి చక్రవర్తి మనసులో అనిపించింది. ఆయన వచ్చి నన్ను దానం అడిగితే బాగుండు అని. బలి చక్రవర్తి కూతురు కనిపించింది. ఆ చిట్టిబాడుతో బాగున్నాడో, వచ్చి స్తన్యాన్ని తాగితే బాగుండు అని చెప్పేసి బలి చక్రవర్తి కూతురు కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఋషులు వాళ్ళందరూ కూడా చూసి ఆహా ఇంత అందంగా ఉన్నాడు ఈ చిన్న పాపడు అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యచకితులే చూస్తున్నారట. అంటే కృష్ణుడికి వామనుడికి ఇద్దరికి కూడా అభేదాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే వామనావతారం ధరించిన వాడు నారాయణుడే, కృష్ణావతారంలో వచ్చినటువంటి వాడు కూడా వాడే. కాబట్టి అభేదము ఎలా ఉంటుంది, ఇద్దరు కూడా ఒకే విధంగా ఉంటారు వాడు. కనుక మనకు కేశవనామాలు ఏ సంకల్పం చేసినా కూడా మనము ముందుగా ఆచమనం చేస్తూ ఉంటాము, శుద్ధి చేసుకోవడం కోసమని. శరీరాన్ని శుద్ధి చేస్తూ పవిత్రం చేస్తూ కేశవారి దామోదర 12 నామాలను పలుకుతూ మన శరీరం యొక్క వివిధ అంగాలను మనం తాకుతూ ఉంటాము పవిత్రత గురించి. మిగతా నామాలన్నీ కూడా ఒకేసారి వస్తాయి. కానీ ఈ వామనావతారానికి సంబంధించినవి 2 నామాలు వస్తాయి. ఓం వామనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః అంటూ ఈ 2 నామాలు వామనావతారానికి సంబంధించినవి వస్తాయి. అంటే అంత గొప్పనైనటువంటి ప్రభావం కలిగినటువంటిది ఈ వామనావతారం. వామనావతారం ధరించినప్పుడు ఎవరు కూడా నేను స్నానం చేసి వస్తాను, నన్ను స్పృశించిన
పవిత్రుని చేయు అని చెప్పేసి ఎవరు అనలేదు. ఓ లేదా ఇప్పుడు విరాట్ స్వరూపాన్ని ధరించి నా శిరస్సు పైన పాదాన్ని ఉంచుతాడు అని చెప్పేసి నా పాదాన్ని ఉంచు అని చెప్పేసి ఎవరు కూడా కోరుకోలేదు. అయినప్పటికీ కూడా మనుషులను కానీ జంతువులను స్థావరాలను అన్నింటినీ కూడా స్పృశిస్తూ తన యొక్క పాదాన్ని కిందికి తీసుకొని వచ్చేశాడు త్రివిక్రమావతారంలో. అంటే అందరినీ కూడా సమస్తమైనటువంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి స్థావరాలు స్థాణువులు అన్నింటినీ కూడా తన పాద స్పర్శ చేత స్పృశించి అందరినీ కూడా పునీతులను చేసి వారందరినీ కూడా అనుగ్రహించినటువంటి గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటిది వామనావతారం. చిన్నపిల్లవాడుగా వచ్చి విరాట్ స్వరూపాన్ని చూపించాడు. త్రివిక్రమావతారంగా ధరించి సమస్తమైనటువంటి సృష్టినంతా కూడా తన స్వాధీనంలోనికి తీసుకొచ్చుకున్నాడు త్రివిక్రమావతారం లోపల. కృష్ణ పరమాత్మ కూడా అక్కడ కురుక్షేత్ర సంగ్రామం లోపల సమస్త విరాట్ స్వరూపాన్ని చూపించి సమస్త లోకాలన్నీ కూడా తన యొక్క ఉదరంలోనే ఉన్నాయి అని చెప్పేసి సూచించడం జరిగింది. ఈ రెండు అవతారాల్లో మాత్రమే మనకు విరాట్ స్వరూపాలు కనపడతాయి, కృష్ణావతారము వామనావతారము. అందుకోసమనే గౌతమ తల్లి ఈ రెండు అవతారాలకు కూడా అభేదంగా తెలియజేస్తూ ఈనాటి పాఠ్యం లోపల వామనావతార వైశిష్ట్యాన్ని గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉన్నారు అమ్మవారు. పాఠాన్ని అనుసంధానం చేస్తున్నాం. ఓంగియుళహళంద உத்தமன் பெருபாடி நாங்கள் நம்பா வைக்கு உச்சாத்தி நீராடினார் தேங்கி நின்னாள் திங்கள் மும்மாறு மேலோ ஓங்கி பெரும் சென்னலோடு கைலோட ஓங்குவளை போது பொறிவண்டு கண்படுப்ப ஏங்காதே உக்கிருந்து சீர்த்த முறை பத்தி வாழ்க உடந்து ஐக்கும் வள்ளல் பெரும் பழுக்கள் நீங்காத செல்வம் நிறைந்தே தோரம்பாவாய். ఓంగి ఉలహళంద అంటే ఓంగి అంటే పెరిగినటువంటి వాడు, ఉలహళంద ఈ లోకాలంతటికీ కూడా విస్తరించి విరాట్ స్వరూపంగా పెరిగినటువంటి వాడు. అంటే ఇప్పుడు పెరిగాడు అంటే ఇంతకంటే ముందు చిన్నగా ఉన్నాడు అన్నట్టు. చిన్నగా ఉంటే కదా ఇప్పుడు పెరుగుతాడు. అంటే విరాట్ స్వరూపాన్ని ధరించాడు అంటే ఇంతకు ముందు సూక్ష్మ స్వరూపంలో ఉన్నటువంటి వాడు. మరి పరమాత్మను మనము అధికార అంటాం. ఎలాంటి మార్పు లేనటువంటి వాడు ఆ నారాయణుడు. సదైక రూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే అంటాం. ఎప్పుడూ కూడా ఒకే విధమైనటువంటి రూపాన్ని కలిగినటువంటి వాడు, అంటే ఎలాంటి మార్పు లేకుండా ఉండేటువంటి వాడు. ఎవరైనా అక్కడికి పరమపదానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే అక్కడ ఉండేటువంటి విశేషాలు తెలియజేస్తే మనకు తెలుస్తుంది. కానీ పరమపదానికి వెళ్ళిన వారు ఎవరు కూడా అక్కడ ఇక్కడ తిరిగి రారు కనుక మనకు తెలియదు. కానీ వారి యొక్క దివ్య దృష్టితోటి ఆ పరమపదంలో ఉండేటువంటి విషయాన్నంతా తెలుసుకున్నటువంటి మన పూర్వాచార్యులు పెద్దలు తెలియజేస్తారు కదా. పరమపదంలో ఉండేటువంటి అందరూ కూడా కేవలం యువకుల్లాగానే ఉంటారు, ఒకే విధమైనటువంటి స్వరూపంతో ఉంటారు. ఎవరైనా కొత్తగా ముక్తాత్మ పరమపదానికి వెళ్తే ఒకవేళ నారాయణుడు ఆ యొక్క సింహాసనాన్ని దిగి అక్కడ ఉన్నటువంటి ముక్తాత్మతో కలిసిపోతే అభేదంగా ఉంటారట. ముక్తాత్మ ఎవరు, ఆ నారాయణుడు ఎవరు అని తెలుసుకోలేకుండా ఉంటారట. అంటే అందరూ కూడా ఒకే స్వరూపంలో ఒకే విధంగా ఒకే వయసు రీతిగా ఒకే ఆకారంలో ఉంటారట. అంటే అక్కడ పరమపదంలో ఉండే వాళ్ళందరూ కూడా అదే స్వరూపంలో ఉంటారు, ఒకే విధంగా ఉంటారు. అంటే ఎలాంటి
ఎలాంటి మార్పు కూడా ఉండదు. నారాయణుడు కూడా అందుకోసమనే తదైక రూపలు ఎప్పుడు కూడా ఒకే విధమైన రూపం కలిగినటువంటి వాడు. మరి అలా కీర్తించినటువంటి వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా కాదని ఈరోజు అమ్మవారు మనకు ఓంకి యుడహడంత అంటే ఇంతకుముందు చిన్నగా ఉండి ఇప్పుడు విస్తరించినటువంటి వాడు అని చెప్పేసి లోకాలన్నీ కూడా విరాట్ స్వరూపంతో తన స్వాధీనంలో తెచ్చుకున్నటువంటి వాడు, కొలిచినటువంటి వాడు. అలాంటి గొప్పనైనటువంటి ఉత్తమం పేరు పాడి అలా గొప్పనైన అలా ఎవరైతే చేశారో లోకాలన్నింటినీ కూడా తన పాద స్పర్శ చేత స్పృశిస్తూ కొలిచినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉత్తమమైనటువంటి నామాన్ని మనము కీర్తించాలి. మరి అలాంటి ఆ నామం ఉత్తమమైనటువంటి నామం ఎందుకైనా మరి మిగతా నామాలు ఉత్తమమైనటువంటి నామాలు కావా? మిగతా నామాలన్నీ కూడా గొప్పనైనటువంటి నామాలు కావా? అంటే గొప్ప వైశిష్ట్యం లేదా మిగతా నామాలకు? అంటే ప్రతి పరమాత్మ యొక్క ప్రతి నామానికి కూడా ఎంతో గొప్పతనం ఉంది, ఎంతో వైశిష్ట్యం ఉంది. ఏ నామాన్ని తెలియజేసుకున్నా కూడా దాని యొక్క విశిష్టత తెలియజేయడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. అనంతమైనటువంటి అర్థాలను గొప్పతనాన్ని ప్రతి నామానికి కూడా కలుగజేస్తాయి. కానీ ఈ యొక్క త్రివిక్రమ అవతారంలో ఉన్నటువంటి వామనావతారంలో ఉన్నటువంటి ఈ నామం ఏదైతే ఉందో పెరిగి అందరినీ కూడా అనుగ్రహించినటువంటి అంటే ఎలాంటి భేదం లేకుండా అందరినీ ఒకే రీతిగా అనుగ్రహించినటువంటి వాడు. అంటే వీళ్ళు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దవాడు, వృద్ధులు అని కాకుండా జీవులు, జంతువులు, స్థావరాలు, కొండలు, చెట్లు అని భేదం లేకుండా వీళ్ళు దేవతలు, వీళ్ళు అమరులు, వీళ్ళు మృత్యువు కలిగినటువంటి వాళ్ళు అంటే భేదం లేకుండా వీళ్ళు మనుషులు, రాక్షసులు అన్నటువంటి తేడా లేకుండా అందరినీ కూడా అనుగ్రహించినటువంటి అవతారం ఈ వామనావతారం. పరమాత్మ మనకు 3 రూపాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడట. మనకు ఉపనిషత్తు వేదం తెలియజేస్తుంది. అంతర్బహిష్ట సర్వం అంటే మనలో మన అంతర్యామిగా ఉండి సూక్ష్మ స్వరూపంలో ఉండి మన లోపల ఉండి మన ఆత్మకు చేరువగా ఉంటాడట. సూక్ష్మ స్వరూపంలో పరమాత్మ అంతరంగా ఉంటాడు, ప్రతి జీవిలో కూడా ఉంటాడు. అదేవిధంగా బహిర్గతంగా కూడా సమస్తమైన విశ్వాసంతా కూడా తన ఉదరంలో దాచుకున్నటువంటి వాడు పరమాత్మ. కాబట్టి లోపల ఉంటాడు, బయట కూడా అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. వ్యాపక తత్వాన్ని తెలియజేసేటువంటి అవతారం ఈ యొక్క వామనావతారం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సూర్యకిరణాల రూపంలో మనను స్పృశిస్తూ ఉంటాడు పరమాత్మ. అంటే 3 రకాలుగా బాహ్యంగా మనం స్పృశిస్తూ ఉంటాడు, అంతరంగా మన మనసులో ఉండి స్పృశిస్తూ ఉంటాడు, సూర్యకిరణాల ద్వారా కూడా మనను స్పృశిస్తూ ఉంటాడు. 3 రకాలుగా మనం స్పృశించేటువంటి వాడు. అంటే ఎప్పటికీ కూడా మనను ఏ విధంగా అనుగ్రహించాలి అని ఆలోచిస్తూ ఉండేటువంటి వాడు. ఆ యొక్క త్రివిక్రమావతారం యొక్క గొప్పతనం అదే. మరి ఇంత పరమాత్మ ఎందుకు పొట్టివాడైపోయాడు, ఎందుకు చిన్నవాడైపోయాడు? అందరికంటే గొప్పనైనటువంటి లక్షణం ఎవరిది అంటే విష్ణు సంబంధం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం వైష్ణవులు అని చెప్పేసి అంటాం. ఎవరికైనా సరే విష్ణు సంబంధం ఉంటే చాలు వాళ్ళందరినీ కూడా వైష్ణవులు అంటాం మనం. అంటే విష్ణువుకు సంబంధించిన వాళ్ళము అని. మరి విష్ణు సంబంధించిన వాళ్ళు ఎలా చెప్పుకుంటాము అంటే మనం సదాచారాలను ఆశ్రయించి ఎప్పుడైతే చక్రాంతాలు శంఖ చక్రాలను ధరింపజేసుకుంటామో మనము ఆచార్య యొక్క తిరువడిని పాదపద్మాలను మనము స్మరిస్తూ ఉంటాము. తద్వారా ఆ పరమాత్మకు భాగవతోత్తముల యొక్క సేవ చేస్తూ ఉంటే పరమాత్మకు ప్రీతికరంగా ఉంటుందట. మనకు రామాయణంలో చూస్తే మొత్తం ఎక్కడా కూడా భరతుడు రాముడికి సేవ చేస్తున్నది కనబడదు. శత్రుఘ్నుడు
రాముడికి సేవ చేసుకున్నది కనబడదు. శత్రుఘ్నుడు ఎంతసేపు భరతుడి యొక్క సేవలో మాత్రమే ఉన్నాడు శత్రుఘ్నుడు తప్పించి ఎప్పుడు కూడా రాముడి యొక్క సేవ చేసినటువంటి శత్రుఘ్నుడు కనబడాడు. ఎక్కువ రాముడి యొక్క సేవ చేసిన వాడు లక్ష్మణుడు చేశాడు లేదా భరతుడు చేశాడు అంతే ఆజ్ఞ పాటిస్తాడు. మరి శత్రుఘ్నుడు ఏం చేశాడు అంటే ఎప్పుడు కూడా పరమాత్మ సంబంధమైన భరతుడు భాగవతోత్తముల యొక్క సేవ చేస్తూ వచ్చాడు. అంటే పరమాత్మకు తన సేవ కంటే కూడా భాగవతోత్తముల సేవ ఏదైతే ఉంటుందో ఎవరైతే భాగవతోత్తముల సేవ చేస్తూ ఉంటారో అలాంటి వారంటేనే ఆయన ప్రీతికరమట. ఇది అంతటా విష్ణుతత్వాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళను వైష్ణవులు అని చెప్పేసి అంటారు. ఈ వైష్ణవత్వాన్ని ఈ విష్ణుతత్వాన్ని అంతా కూడా స్వయంగా తను అనుభవించి తెలియజేసినటువంటి మొట్టమొదటి భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. తన తండ్రి హిరణ్యకశిపుడు తనను శిక్షించామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించి అవసరమైతే దండించమని కత్తులతోటి నరికేయమని కూడా చెప్పేస్తాడు. అక్కడికి వెళ్ళి ప్రహ్లాదుని తీసుకొని వెళ్ళి అక్కడ శిక్షించడానికి చూస్తూ భయపడుతూ ఉంటారు. మరి ఇంత హిరణ్యకశిపుడు కేవలం భయపెట్టడానికి చెప్పాడా లేదా నిజంగానే శిక్షించామని చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటే ప్రహ్లాదుడు అంటాడు కదా, మీరేం భయపడకండి, మా తండ్రి గారు ఏదైతే ఆజ్ఞాపించాడో కత్తులతోటి నా యొక్క శిరస్సును ఖండించామని మీరు నా శిరస్సును ఖండించండి. నాకు ఆనందంగా ఉంది. మీరు అలా కత్తులను ఎత్తి దండిస్తూ ఉంటే అది కదులుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి మెరుపు ఏదైతే ఉందో దాని పైన పడ్డటువంటి సూర్యకిరణాల ద్వారా మెరుస్తూ ఏదైతే ఉందో ఆ మెరుపు లోపల నాకు శ్రీ మహావిష్ణువు కనబడుతున్నాడు. మీరు ఇంతమంది చుట్టుముట్టి ఒకేసారి నా పైన దాడి చేస్తూ ఉంటే ప్రతి వారితో కూడా నాకు మహావిష్ణువే కనబడుతున్నాడు, నారాయణుడే కనబడుతున్నాడు. నారాయణ నా దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది నాకు అని తెలియజేస్తాడు. అంటే అంతటా కూడా విష్ణుతత్వాన్ని నారాయణ తత్వాన్ని ఆయన చూడగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. గురువుల దగ్గరికి విద్యాభ్యాసాన్ని పంపించినప్పుడు కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, నాయన గురువులు చాలా చక్కగా విద్యను అందించారా? ఓ చాలా చక్కగా అందించారు తండ్రి గారు అంటారు. ఓ మరి అయితే మిత్రులతో ఏ విధంగా ఉండాలి, శత్రువులతో ఏ విధంగా ఉండాలి తెలియజేశారా నీకు? మిత్రులు శత్రువులు ఆ విషయం నాకు తెలియజేయలేదండి. మరి మిత్రులు అంటే ఎవరు, శత్రువులు అంటే ఎవరు? అంటే అందరిలో కూడా ఒకే విధమైనటువంటి నారాయణ కనబడ్డ తర్వాత వీడు మిత్రువు వీడు శత్రువు అని చెప్పి అందరిలో నేను విష్ణుని చూస్తున్నాను కదా. కాబట్టి విష్ణు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ ఎదుటి వాళ్ళు చూడ కేవలం నారాయణుని మాత్రమే దర్శించుకుంటారు. అలా సర్వవ్యాపితంగా దర్శనం తను అనుభవించి మనకందరికీ కూడా తెలియజేసినటువంటి ప్రహ్లాద చరిత్ర. ఆ పరమ భాగవతోత్తముడు మొట్టమొదట వచ్చేటువంటి పేరు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి తర్వాతనే నారదుడు కానీ వ్యాసుడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. అంత గొప్పనైనటువంటి విష్ణుతత్వాన్ని అనుభవించాడు ప్రహ్లాదుడు. అలా ఎవరైతే సమస్తం అంతటా కూడా విష్ణువును చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా వైష్ణవులే, భాగవతోత్తములే. అలాంటి భాగవతోత్తముల యొక్క సేవలో ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాడు. 60 సంవత్సరాలు దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకుని ఒకసారి సభని ఏర్పాటు చేసి సభికులందరికీ కూడా తెలియజేశాడు, ఇక నాకు ఇప్పటికీ 60 సంవత్సరాలు పరిపాలించాను కదా, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నా పుత్రుడు రాముని పట్టాభిషిక్తుడిని చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అడిగాడు. ఇచ్చాము ఈ మహాభావం రఘువీరం మహాభావం, మాకందరికీ కూడా అదే సంతోషం.
చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాము అని చెప్పి అంటే ఒకసారి దశరథుడికి అనుమానం వచ్చిందట. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వీళ్ళందరూ రాముడు ఎప్పుడు రాగైతాడా అని చూస్తున్నారు. అంటే నా పాలనలో వీళ్ళేమైనా కష్టపడుతున్నారా ఏంటి అని చెప్పి ఒకసారి దశరథుడికి అనుమానం వచ్చేసిందట. అని అది కూడా తన యొక్క సందేహాలు కూడా తీసుకున్నారు. నా పాలనలో మీరేమైనా బాధపడ్డారా, మీరేమైనా కష్టపడ్డారా, రాముడు ఎందుకు రాజు కావాలనుకుంటున్నారు అంటే రాజా మీ పాలనలో కష్టపడ్డాము ఇబ్బంది పడ్డామని కాదు, నీకంటే కూడా గొప్పనైనటువంటి స్వభావం గుణము కలిగినటువంటి వాడు రామచంద్రుడయ్యా. ఎవరైనా ఎదుటి వాడు కష్టపడుతూ ఉంటే ఎవరైతే కష్టపడుతూ ఉంటారో ఆ కష్టపడేవాడు బాధపడేవాడు దుఃఖిస్తూ ఉంటారు. నాకు కష్టం వచ్చిందనుకోండి, నాకు బాధ వచ్చిందనుకో నేను మాత్రమే దుఃఖిస్తూ ఉంటాను. మిగతా వాళ్ళందరూ కూడా ఓదారుస్తుంటారు. అలాగే కష్టాలన్నీ సహజమే, అందరికీ బాధలు వస్తూనే ఉంటారు, అందరూ వస్తుంటారు, ఓదారుస్తూ ఉంటారు. కానీ రామచంద్రుడు అలా కాదయ్య, ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి ముందు తానే ఏడవడం ప్రారంభించేస్తాడు. బాధను చూసి తానే ముందు బాధపడుతూ ఉంటాడయ్యా. అంటే ఎదుటి వాళ్ళ బాధలను చూసి ఆ రామచంద్రుడు భరించలేడు, తట్టుకోలేడు. అంత సుకుమారమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఆ రామచంద్రుడు. కాబట్టి అలాంటి వాడు మా రాజుగా ఉంటే మేము ఇంకెంత ఆనందంగా ఉంటాము అని మేమందరం రాజుడు ఎప్పుడు రాజైతాడా అని చెప్పేసి కోరుకుంటున్నామయ్యా అంటారు. అంటే అంత గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ యొక్క హృదయం ఆ విధంగా ఉంటుంది. భాగవతోత్తముల యొక్క హృదయం ఆ విధంగా ఉంది. ఎదుటి వాళ్ళ యొక్క బాధను చూసి భరించలేకుండా ఉండే వాళ్ళే ముందు బాధపడేటువంటి వాడు. అలా ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా విష్ణు సంబంధం కలిగినటువంటి వాళ్ళు వైష్ణవులు ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ పరమాత్మ దేవతలకు వచ్చినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు చూసినా కూడా ఇంద్రుడు దేవతల రాజు అన్నట్టే కానీ స్వర్గాధిపత్యం ఉన్నది అన్నట్టే కానీ ఎప్పుడు చూసినా రాక్షసుల చేతిలో ఓడిపోవాలి, వెళ్ళి ఆ నారాయణుడి దగ్గర మొరబెట్టుకోవాలి. నా రాజ్యం పోయింది, నా స్వర్గం పోయింది, మళ్ళీ నా స్వర్గం ఇప్పించవయ్యా అని చెప్పేసి ఆయన దగ్గర బాధపడుతూ ఉండాలి. ఒక ఇంద్రుడు సమస్త దేవతలకందరికీ కూడా రాజైనప్పటికీ ఆ రాజ్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోయినా నారాయణుడు మాత్రమే ఏదో ఒక రూపంలో రావడము, మళ్ళీ ఆ ఇంద్రుడికి ఆ స్వర్గాధిపత్యాన్ని అందించడము, ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే బలి చక్రవర్తి ఇక్కడ అవతరించి, బలి చక్రవర్తి ఇక్కడ నిర్మించి స్వర్గాధిపత్యాన్ని తన స్వాధీనంలో తెచ్చుకున్నాడో ఆ ఇంద్రుడు వెళ్ళి తన తమ్ముడైనటువంటి ఉపేంద్రుడి దగ్గర బాధపడడం మొదలుపెట్టాడు. నా రాజ్యం పోయింది, నా స్వర్గం పోయింది, నా స్వర్గాధిపత్యం పోయింది అని ఏడుస్తున్నాడు. ఎదుటి వాడు ఏడుస్తూ ఉంటే భరించలేడు కనుక ఆ ఇంద్రుడు చేసిన దేవతల యొక్క బాధను భరించలేక ఆ ఉపేంద్రుడు నారాయణ కాక అలా 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 పొట్టివాడుగా అయిపోయాడు, చిన్న బాబడుగా అయిపోయాడట ఉపేంద్రుడు. అందుకోసం ఉపేంద్రుడు అని చెప్పేసి అంటాము. ఆ నారాయణుడి ఇంద్రుడి యొక్క తమ్ముడిగా పుట్టినటువంటి వాడు ఉపేంద్రుడు. ఇక్కడ ఎప్పుడైతే మరి బలి చక్రవర్తి స్వర్గాధిపత్యం ఎందుకు తీసుకున్నాడట అంటే స్వర్గాధిపత్యం ఎలా వచ్చింది అంటే గత జన్మ లోపల బలి చక్రవర్తి ఒక ఆటవికుడు. ఆటవికుడైనప్పటికీ కూడా అనేకమైనటువంటి క్రూర జంతువులను సంబంధిస్తూ అడవిలో సంచరిస్తున్నప్పటికీ కూడా ఆయనకు ఒక మంచి గుణం ఉండే, మాతృత్వం గుణం ఉండే. ఎవరికైనా ఏదైనా తినడానికి కావాలంటే తన చేతులు ఉన్నది ఇచ్చేసేటువంటి వాడు, తాగడానికి కావాలంటే ఇచ్చేసేటువంటి వాడు. అలా గొప్పనైన దాతృత్వం కలిగినటువంటి వాడు ఆటవికుడైనప్పటికీ కూడా ఆటవికంగా ఉండి దాతృత్వ స్వభావాన్ని కలిగి ఉండడం చేత అందరికీ తినడానికి తాగడానికి ఆహారాన్ని పానీయాలు ఇవ్వడం చేత ఒక 6 నిమిషాల పాటు స్వర్గాధిపత్యాన్ని పొందేటువంటి శక్తి పొందాడు ఆ ఆటవికుడు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ స్వర్గాధిపత్యాన్ని 6 గడియల
తెలియకుండానే దానం చేస్తేనే 6 గడియల పాటు స్వర్గాధిపత్యం వచ్చింది కదా అని ఆ 6 గడియలలో సమయం లోపల ఒక ఋషిని పిలిచి ఐరావతాన్ని ఇచ్చేశాడు, ఇంకొకడు ఉచ్చైశ్రవాన్ని ఇచ్చేశాడు, ఇంకొకడు కర్మవృక్షాన్ని ఇచ్చేశాడు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు స్వర్గంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋషులకు దానం చేసేశాడు. తెలియకుండా చేస్తేనే స్వర్గాధిపత్యం 6 గడియల కాలం వచ్చింది కదా, మరి తెలిసి చేస్తే ఇంకెంత స్వర్గాధిపత్యం వస్తుంది అనకు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే బలి చక్రవర్తిగా అవతరించాడో ఆయన పుట్టిన తర్వాత పూర్వ జ్ఞానం చేత స్వర్గాన్ని తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు. ఎప్పుడైనా సరే మనకు ధర్మబద్ధంగా వస్తే దానిని మనం అనుభవించాలి. అధర్మంగా ఏది వచ్చినా కూడా పరమాత్మ ఏదో ఒక రూపంలో దాన్ని తొలగించేస్తాడు. కనుక ఎప్పుడైతే అధర్మంగా స్వర్గం పైన దాడి చేసి తన స్వాధీనంలో తెచ్చుకున్నాడో బలిచక్రవర్తి, ఆ ఇంద్రుడు వెళ్ళి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరబెట్టుకున్నాడు. తద్వారా అదితి కశ్యపులకు జన్మ ఇచ్చాడు. ఈ అదితి కశ్యపులే మళ్ళీ కృష్ణావతారంలో కూడా దేవకి వసుదేవులుగా వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ అక్కడ కృష్ణావతారంలో వాళ్ళకి జన్మ లభించడం జరిగింది. జన్మించాడు అక్కడ కూడా దేవకి వసుదేవులు. వారి అదితి కశ్యపులే, అక్కడ దేవకి వసుదేవులు. ఇక్కడ అదితి కశ్యపులకు పుట్టినటువంటి ఆ పిల్లవాడు పుట్టగానే పెరిగాడు. ఆయనకు ఉపనయనం చేశారు, యజ్ఞం వేశారు, అడుగు చేశారు. అడుగు చేసిన తర్వాత అక్కడ ఎప్పుడైతే వటువు అవుతాడో, వటువు అంటే బ్రహ్మచారి ఎప్పుడు కూడా సొంతగా వండుకొని తినకూడదు అని శాస్త్రం తెలియజేస్తుంది. కేవలము భిక్షాటన చేసి మాత్రమే లభించిన భిక్షతోటి మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. కనుక ఉపనయనము వడువైన తర్వాత భిక్షాటన చేయాలి. అక్కడ ఎవరు భిక్షాటన చేయాలి అంటే అన్నపూర్ణ దగ్గర మొదట భిక్షాటన చేసుకున్నాడు. తన యొక్క తల్లి అతిథి దగ్గర చేసిన తర్వాత, తల్లి భిక్ష పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే సోదరి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అన్నపూర్ణ మాత దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేశాడు. ఆ అంబిక కూడా భిక్ష వేసింది. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి అంటే ఏదైనా సరే లేదు కాదు అనకుండా ఇచ్చేటువంటి వాడు బలి చక్రవర్తి మాత్రమే. కాబట్టి ఆ నర్మదా నది తీరంలో అక్కడ యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన అడుగు అని చెప్పేసి బలి చక్రవర్తికి సూచిస్తే, వామనుడికి సూచిస్తే ఆయన ఆ బలి చక్రవర్తి ఎక్కడైతే యాగం చేస్తున్నాడో ఆ ప్రాంతానికి వస్తూ ఉంటేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి వచ్చి అడిగితే ఎంత బాగుండు అని చెప్పేసి ఆయన అందరినీ కూడా ఆకర్షితులు చేసేసుకున్నాడు, సమ్మోహనం చేసేసుకున్నాడు. అందరినీ కూడా సమస్తమైన అక్కడ వేదాలు చదువుతున్నటువంటి వాళ్ళు, పారాయణాలు చేసేవాళ్ళు అందరూ కూడా వస్తున్నటువంటి ఆ వామనుని చూసి ఆశ్చర్యచకితులై అలాగే ఉండిపోయారు. అందరూ కూడా మానేశారు. యజ్ఞంలో వేసే నెయ్యిని చూసి కూడా అలాగే వేయడం మానేశారట. ఆ విధంగా గొప్పగా ఆ వామనుడి యొక్క ఆకర్షణకు వాళ్ళందరూ కూడా లోనై అలాగే చూస్తూ ఉండిపోయారట. అలా చూసినటువంటి శుక్రాచార్యుడు అక్కడ ఉన్నటువంటి బలి చక్రవర్తికి ఆయన సమస్తమైన రాక్షసులకు గురువు కనుక బలి చక్రవర్తికి సూచన చేశాడు. వస్తున్నటువంటి వాడు ఏదో బ్రాహ్మణుడు అనుకుంటున్నావేమో నాయన, కాబట్టి ఏదో తృణమో పణమో ఏదో ఇచ్చి వెళ్ళగొట్టేద్దాం అనుకుంటున్నావేమో, అలా కాదు. వస్తున్నటువంటి వాడు ఆ రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆయన వచ్చి ఏది అడిగినా కూడా నేను దానం అని చెప్పేసి అన్నాడు. అనగానే బలి చక్రవర్తికి అనిపించింది కదా, ఇదంతా ఏమిటి? కారే రాజులు రాజ్యం గెలువ గంధర్వోన్నతి పొందిరే, వారేరి ఇది మూట గట్టుకొని పోవంజాలరే, భూమిపై పేరైనంగలరే శివి ప్రముఖులన్ శ్రీదివ్య శక్కాములై ఈరే కోట్లేరు
చేసినటువంటి శిబి చక్రవర్తి ఉన్నాడో ఆయనను గుర్తుపెట్టుకున్నారు. ఎంత సంపద ఉంటే ఏం లాభమో, మనం చేసినటువంటి దాన ధర్మాల వల్లనే మనకు గొప్ప పేరు వస్తుంది. ఏ రాజు పేరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా శిబి చక్రవర్తి లాంటివన్నీ గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి నాకు ఈ రాజ్యము గీజ్యము తరతం కాదు, నాకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. నాకు కావాల్సింది కేవలము గొప్పనైనటువంటి పేరు, అలాంటి గొప్ప ఎప్పటికీ ఉండిపోయేటువంటి దాతృత్వము అంటే బలిచక్రవర్తి మనం చెప్పుకోవాలి. ఆ పేరు నాకు కావాలి. ఆయన వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే అయితే నాకు ఎంత భాగ్యం కలగాలి. ఆది శ్రీ సతి కొప్పుపై తనుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై బాలిల్లపై నూత్న మర్యాదన్యందు కరమ్ము క్రిందగుట నాకరంబు మీదగుట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతం కాయంబు ప్రాయంబు. ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు చేతి ఎక్కడ ఉంటుంది? అమ్మవారి యొక్క చక్రీల పైన ఉంటుంది, అమ్మవారి చేతి పైన ఉంటుంది. ఎప్పుడు కూడా అమ్మవారి శిరస్సు పైన ఉంటుంది. ఎప్పుడు కూడా లక్ష్మీ అమ్మవారిని స్పృశించేటువంటి ఆ యొక్క స్త్రీకరణం ఏదైతే ఉందో, ఆ చేతి ఏదైతే ఉందో, అలా లక్ష్మీ అమ్మవారిని స్పృశించేటువంటి చేతు వచ్చి ఎప్పుడూ తన దగ్గర ఉండే లక్ష్మీ అమ్మవారి కాదని వచ్చి నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడే. ఆయన ఇచ్చేవాడ చేతు ఎప్పుడు పైన ఉంటుంది, తీసుకునేవాడ చేతు కింద ఉంటుంది. కాబట్టి అలా అందరికీ ఇచ్చేటువంటి గొప్పనైనటువంటి శక్తి కలిగిన మహా విష్ణువే వచ్చి నన్న దగ్గర అడిగి తన చేతి కింద పెట్టి నాకు ఇయ్యవయ్యా అని అడుగుతున్నాడు అంటే ఆయన గొప్పవాడు, నేను గొప్పవాడు. ఆయనకి ఇచ్చేటువంటి శక్తి నాకు ఉంది కాబట్టి ఆయన వచ్చి నా దగ్గర అడుగుతున్నాడు కదా. కాబట్టి నాకు ఇదంతా ఏమీ అవసరం లేదు, ఆయనకు నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అని ఎప్పుడైతే దారపోస్తున్నాడో అలా దారపోస్తుంటే రాక్షస గురువు కదా, ఆయన ఎప్పటికీ కూడా ఆడుకోవాలని చూస్తున్నాడు కనుక శుక్రాచార్యుడు ఒక కందిరీగలాగా మారి కమండలంలోనికి వెళ్ళాడు. నీటి దార పడకుండా తన దగ్గర దర్భకరతో ఒక్కసారిగా ఆ కమండలం నుంచి నీరు రావడం కోసం అని చెప్పి శుభ్రం చేశాడు. ఆ దర్భకర కాస్త పోయి శుక్రాచార్యుడికి కన్నుకు గుచ్చుకుంది, ఒంటి కంటి రాక్షసుడు అయిపోయాడు శుక్రాచార్యుడు. అలా నీటి దారి కింద పడుతుందో లేదో, ఆ పరమా శ్రీ మహావిష్ణువు యొక్క వామనుడు చేతిలో పడుతుందో లేదో, కింతింతై వటుడింతై నమరిదానంతై నమోహీదివైనంతై తోయట మండలాగ్రమున కల్లంతై ప్రభారాశివైనంతై చంద్రుని కంతై ధ్రువుని పైనంతై మహానుభావి పైనంతై సత్యపదోన్నతుండరు బ్రహ్మాండాంత సంబద్ధి. అలా 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 పెరిగిపోయాడు. చిన్నగా ఉన్నట్టు 3 అడుగులు ఉన్నటువంటి ఆ వామనుడు అలా పెరుగుతూ ఇంతై వటుడింతై దానంతై మన మనిషిలాగా 6 అడుగులయ్యాడట. నభోగీది పైనంత ఇంకా పెరిగిపోయాడట. ఎంతోయద మండల ఆగ్రమున కల్లంతై ఈ మొత్తం భూమండలాంతా విస్తరించేశాడట. ప్రభారాశిపై నక్షత్రాల దాకా పోయాడట. చంద్రుని కంట చంద్రుడి దాకా పోయాడ. ధ్రువుని పైనంతే ధ్రువుని దాకా పెరిగిపోయాడట. అలా అలా మొత్తం పెరుగుతూ విరాట్ స్వరూపంతో సమస్తమైనటువంటి సృష్టినంతా కూడా తన యొక్క స్వాధీనంలోనే తెచ్చేసుకున్నాడు ఆ యొక్క వామనుడు. అలా తెచ్చుకోగానే అక్కడ ఉన్నటువంటి బలి చక్రవర్తి యొక్క గొడుగు నమ్ముచి వచ్చి ఇదంతా కూడా నువ్వు మోసం చేస్తున్నావయ్యా, నువ్వు వచ్చిన ఎంత చిన్న 3 అడుగులుగా వచ్చి 3 అడుగులు మాత్రమే అడిగావు, అడిగేటప్పుడేమో అంత చిన్నగా అడిగి ఇట్లేవు ఇలా ఇలా కొలుస్తావా, నువ్వు ఇదంతా కుదరదు, కాబట్టి నువ్వు అలా చిన్నగా స్వరూపంలో ఉంటే తీసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఓ అలాగా అయితే మరి మీ నాన్నగారిని అడుగు, అలా కాదంటే అలాగే చేస్తా అన్నాడు. అలా అంటాడా బలి చక్రవర్తి? అలా అనడు. కాబట్టి ఆ వామనుడికి అలా అనడానికి తెలుసు కాబట్టి అలా అనేశాడు. సరే నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉన్నావా నమ్మొచ్చి చిన్నగా ఉన్నా, మరి ఇప్పుడెంత అయ్యావు, ఇంత పెద్దగా అయ్యావు కదా, మరి నువ్వు మోసం చేసినట్టేనా? మీ నాన్నగారు నువ్వు పుట్టినప్పుడు కొంత డబ్బు నీ పక్కన చిన్న రాజ్యం ఉంచాడు, చిన్న రాజ్యం విస్తరించాడు కదా, మరి నువ్వు పుట్టినప్పుడు అర్ధరాజ్యంలో ఇప్పుడు కూడా అర్ధరాజ్యాన్ని చూసుకుంటావా? లేదు కదా. నీ సంపాదన పుట్టినప్పుడు ఎంత సంపాదన ఉందో ఇప్పుడు కూడా అంత సంపాదన తీసుకుంటావా? లేదు కదా. మరి నేను నాదే తప్పేముంది, నాకు ఎవరైతే పొగుడుతారో, ఎవరైనా
ఉంటారో చెప్పుకుంటే నేను అలా అలా తిరిగిపోతూ ఉంటాను. నా గొప్పతనం కాదయ్యా, నన్ను పొగిడే వాళ్ళ గొప్పతనం అదంతా కూడా నన్ను అలా పెంచేస్తుంటారు అని చెప్పేశాడు. అలా చెప్పేసి ఒక పాదంతో సమస్త భూమండలాన్నంతా కూడా విస్తరించి తీసేసుకున్నాడు. ఇంకొక పాదంతో సమస్తమైనటువంటి విశ్వాన్నంతా కూడా కొలిచి తన స్వాధీనంలో తెచ్చుకొని మరి మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అంటే బలి చక్రవర్తిని అనుగ్రహించాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రమే పరమాత్మ ఈ యొక్క విరాట్ స్వరూపాన్ని ధరించాడు. కనుక ఆయన సమస్తమైన సంపదలన్నీ పోతే ఇక ఏమీ ఉండదు. త్వమేవ శరణం మమ అంటూ తన శిరస్సును ధరించుతాడు బలి చక్రవర్తి. కాబట్టి తన పాదాన్ని శిరస్సు పైన ఉంచి బలి చక్రవర్తిని అనుగ్రహించాలి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నాడో అదేవిధంగా బలి చక్రవర్తి సమస్త సంపదలు పోగానే త్వమేవ శరణం మమ అంటూ తన శిరస్సును వంచి తన శిరస్సు పైన పరమాత్మ యొక్క పాదాలు ఉంచేలాగా చేసుకున్నాడు. మరి ఇంత గొప్పగా కలిగినటువంటి బలి చక్రవర్తి గొప్పవాడా, ఇంద్రుడు గొప్పవాడా అంటే బలి చక్రవర్తే గొప్పవాడు. ఎందుకంటే ఇంద్రుడు దేవతలకు రాజైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణుడిగా దివ్య శ్రీ చరణాల కిందికి రాలేదు. ఆ భాగ్యము ఇంద్రుడికి కలగలేదు, కానీ బలి చక్రవర్తికి కలిగింది. ఆ పరమాత్మ యొక్క దివ్య పాదాల కింద తన శిరస్సు పైన ఉంచుకునే భాగ్యము బలి చక్రవర్తికి కలిగింది. దానివల్ల ఇంద్రలోకంలో స్వర్గలోకంలో ఉండేటువంటి భోగభాగ్యాల కంటే కూడా ఎక్కువ సుఖాలు కలిగినటువంటి రథాతలాన్ని చేర్చి అక్కడ పట్టాభిషేకం చేసి రథాతలాన్ని ఆయనకు దారదత్తం చేసి ఆ రథాతలానికి ద్వారపాలకుడుగా ఉండి ప్రతిరోజు దర్శన భాగ్యాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తికి అనుగ్రహించాడు. కానీ ఇంద్రుడికి ఏ రోజు కూడా మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యం కలగదు. పాలకడలోకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు దర్శన భాగ్యం ఉండదు ఇంద్రుడికి. కానీ ఆ భాగ్యం ప్రతిరోజు కూడా చేసుకునేటువంటి అదృష్ట భాగ్యాన్ని బలి చక్రవర్తికి ఇచ్చాడు. తన వాడు అని ఎప్పుడైతే పరమాత్మ అనుకుంటాడో ఏ విధంగానైనా సరే ఆయనకు సేవ చేస్తూ తనతోనే ఇప్పుడు ఉండేలాగా చేసుకుంటాడు. తనను అంటిపెట్టుకునే ఉంటాడు. సర్వకాల సర్వావస్థని మనం ఏ విధంగా పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటామో అదే విధంగా ఆయన కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనల్ని ఏ విధంగా సంరక్షించాలి అని చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరందరినీ కూడా ఉద్ధరింప చేయాలి. కాబట్టి అంత గొప్పనైనటువంటి దాతృత్వ అంత గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటిది, విరాట్ స్వరూపం కలిగినటువంటి అందరినీ కూడా ఎలాంటి భేదం లేకుండా అభేద్యంగా అందరినీ కూడా స్పృశించి అనుగ్రహించినటువంటి అవతారం. కాబట్టి అమ్మవారు వామనావతారం గురించి ఆ గొప్పనైనటువంటి పేరు అది అని చెప్పేసి ఉత్తమం పేరుపాడి అని ఆ నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. అలా నామాన్ని స్మరిస్తూ ఉంటే అలా నామాన్ని స్మరిస్తూ ఉంటే ఆ నామం లోపల మనమందరం కూడా ఆ నామాన్ని నిరంతరం స్మరిస్తూ దాని లోపల భగవత్ కళ్యాణ గుణాల ద్వారా మనమందరం కూడా స్నానం ఆచరించాలి. పరమాత్మ చేత మనమందరం కూడా స్పృశించబడి మనమందరం కూడా అనుగ్రహించబడి మనం ఆయన భగవత్ కళ్యాణ గుణాల లోపల మనమందరం కూడా మనం స్నానం ఆచరించాలి. అలా ఆచరించాలి అంటే ఏమవుతుంది మరి? ఎవరైతే ఈ విధంగా భగవత్ కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఉంటారో, నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటారో, ఆలయం పుండరీకాక్షమని హరి హరతి పాపాని దుష్టకృత్తై నడిస్మృత. ఒక్కసారి హరి అంటే చాలు సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగించి వేస్తాడట పరమాత్మ. ఎప్పుడు కూడా హరి 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 ఎప్పుడైతే నామం చేస్తూ ఉంటారో వారి పాపాలన్నింటినీ కూడా తొలగించేసి వాళ్ళ సంరక్షణ బాధ్యత తెలుసుకుంటాడట. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా హరినామస్మరణ చేసే వాళ్ళందరూ కూడా గొప్పనైనటువంటి భాగవతోత్తములు. నిరంతరం కూడా హరినామ స్మరణలో కలిగేటువంటి వాడు భాగవతోత్తములు. ఎక్కడైతే భాగవతోత్తములు ఉంటారో, ఎక్కడైతే నిరంతరం కూడా హరినామ స్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ నెలకు ఒక వర్షం పడుతుందట. ఇక అంటే ఆ భాగవతోత్తములు
పుణ్యాత్ములు వేద ఘోష జరిగే చోట వర్షం పడుతుంది, నెలకొక వర్షం పడుతుంది. ఇక ఎక్కడైతే పాలకులు ధర్మాత్ములు ఉంటారో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న విధంగా ధర్మాన్ని సంస్థాపించడం కోసమని పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ధర్మాన్ని గ్లాని కలుగుతుందో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. ధర్మ సంస్థానం ఉన్నంతసేపు ధర్మం ఎక్కడైతే ఏలుతూ ఉంటుందో, రాజ్యం ఏలుతూ ఉంటుందో ఆ రాజ్యం లోపల వర్షాలు నెలకొకసారి పడతాయట. ఎక్కడైతే ఏ ఇళ్లలో అయితే పుణ్య స్త్రీలు ఉంటారో, ఎవరైతే గృహ ఆస్తమ ధర్మాన్ని పాటిస్తూ ఉండేటువంటి స్త్రీలు ఉంటారో అక్కడ ఆ ప్రాంతంలో ఒక వర్షం పడుతుందట, నెలకొక వర్షం పడుతుందట. అంటే భాగవతోత్తములు ఉంటే ఒక వర్షం పడుతుంది, ధర్మ సంస్థాపన చేస్తే ఒక వర్షం పడుతుంది, పుణ్య స్త్రీలు ఉంటే వర్షం పడాలి. నెలకు 3 సార్లు వర్షాలు పడతాయి. ఈ విధంగా 3 వర్షాలు పడతాయి. ఎలా పడతాయి వర్షాలు కూడా అంటే ఏదో అలా అప్పుడప్పుడు వాడి నాకు చినుకులు పడిపోవడం కాదట. తింగమ్మ ఆరిపోయేది ఆ వర్షం పడుతూ ఉంటే ఆ వరి చేలన్నీ కూడా చాలా ఎత్తుగా పెరిగిపోతాడు. ఏ విధంగానైతే వామనావతారం లోపల చిన్నగా ఉన్నటువంటి ఆ వామనుడు త్రివిక్రమావతారంగా పెరిగాయో ఆ వర్షాల యొక్క ధాటికి వరి చేలన్నీ కూడా ఎత్తుగా పెరిగిపోతాయట. చాలా పెద్దగా అయినటువంటి ఆ వరి చేను లోపల ఆ వర్షాలకు నీళ్ళన్నీ కూడా నిలిచిపోయి ఉంటే ఆ నీటి లోపల ఆ యొక్క వరి చేను లోపల ఆ నీటిలో తుళ్ళి పడుతూ చేపలు ఉంటాయట. అటు ఇటు గెద్దతో చేపల ద్వయం 2 చేపలు తిరుగుతూ ఉంటాయట. కనపడుప్ప అలా తుల్లి పడుతూ ఉండేటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా వచ్చినటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో ఆ వరి చేనులో ఆ పెరిగినటువంటి పుష్పాలు పూలు ఏవైతే ఉన్నాయో దానిపైన పుష్కలంగా వర్షాలు బాగా పడడం చేత ఆ పువ్వుల లోపల కమల లోపల మకరందం ఎక్కువగా ఉంటుందట. ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ రాత్రంతా కూడా స్వీకరించి రాత్రంతా కూడా ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో ఆ మకరందం దేవిడానికి కలువలు ముగించుకొని పోతాయి, కూడా సంభాషించుకుంటాయట.